హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రకళ టిప్స్. ఈరోజు వచ్చి మనం కర్మాన్ ఘాట్ ఆంజనేయ స్వామి గుడిలో ఉన్నాం. గుడి అయితే చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఈ గుడి గురించి అయితే మనందరికీ తెలిసిందే. ఈ గుడి తెలంగాణలోని హైదరాబాద్లో కర్మాన్ ఘాట్లో ఉంది. 1443 సంవత్సరంలో కాకతీయ రాజవంశానికి చెందిన రెండవ ప్రతాపరుద్రుడు ఈ గుడిని కట్టాడు. రోజు ఆ రాజు అడవికి వేటకు వెళ్ళి అలసిపోయి నిద్రపోదామని ఒక చెట్టు కిందికి పోయి పడుకున్నాడట. ఆ సమయంలో రాజుకి ఒక శబ్దం వినిపించిందంట. అదేంటిదని చూశాడు. శ్రీరామ్ 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 అని మన ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించిందట. అట్లా శ్రీరామ్ శ్రీరామ్ అనుకుంటూ విగ్రహం కనిపించే వరకు ఆయనకు దండం పెట్టి ఆయన ఇంటికి పోయి మళ్ళీ పడుకున్నాడు. అప్పుడు కలలో ఆంజనేయ స్వామి వచ్చి తన గుడిని అక్కడ కట్టమన్నాడట. అయితే అప్పుడు ఆ రాజు గుడిని కట్టాడు. ఆ రాజుకి ధ్యానముద్రలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం కనబడింది కదా, ఆ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాడు. ఆ విగ్రహానికి ధ్యానముద్ర ఆంజనేయ స్వామి అని పేరు పెట్టాడు. ఒక మండలం రోజుల పాటు ఆంజనేయ స్వామి గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, భయం ఉన్నవారికి భయం కూడా పోతుంది. మొఘల రాజ్యంలో ఔరంగజేబు ఈ గుడిని ధ్వంసం చేయాలని చాలామందిని పంపించాడు. ఎవరితో ఆ పని సాధ్యం కాలేదు. కాకపోయేసరికి ఎందుకు ఎంతమందిని పంపించినా ఆ గుడిని ఎవ్వరు ముట్టుకోలేకపోతున్నారు. ఎందుకని ఔరంగజేబే తనే ప్రత్యేకంగా వచ్చి అడుగు పెట్టడంతోనే పెద్ద పెద్ద ఉరుములు, సౌండ్లు, మెరుపులు అవన్నీ శబ్దాలు కాగానే ఔరంగజేబుకి అక్కడే ఆగిపోయిండు. ఎవరు నువ్వు అని అన్నాడంట. అప్పుడు ఆంజనేయ స్వామి ప్రత్యక్షమయ్యి మన ఆంజనేయ స్వామిని చూడగానే భయపడ్డాడు. ఇక సప్పుడేక చల్లబడ్డాడు, చక్కగా పోయిండు. ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని మళ్ళీ మేము పక్కకు వెళ్ళాము. అక్కడ అన్ని గుళ్ళు ఉన్నాయి. సరస్వతి మాత గుడి, ఏకాంబరేశ్వర లింగం, తర్వాత త్రయంబకేశ్వర లింగం, తర్వాత సంతోషమాత గుడి, రాధాకృష్ణుడు, మళ్ళీ నవగ్రహాలు. ఇటు పక్కకు వచ్చిన తర్వాత శివలింగం. లింగం పైన ఎవరమైనా నీళ్లు పోయచ్చు. ఈ గుడికి వచ్చాక చాలా ప్రశాంతంగా ఉంది. మీరు కూడా ఒకసారి రండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.